is Aishwarya. I'm fifth class over 6th వెళ్తున్నాను. I'm Christian. ఇప్పుడు మీకు ఒక స్టోరీ మా చర్చ్లో సండే స్కూల్లో చెప్పిన స్టోరీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, చూడండి. అయితే స్టోరీ నేమ్ ఏంటంటే పాపపు హృదయము. అప్పుడు సైతాను దేవుని బిడ్డలాగా ఉండేవాడు, కానీ ఇప్పుడు సైతాన్ లాగా ఎలా మారిపోయాడు ఇప్పుడు మీకు చెప్తాను. మన హార్ట్ ఎట్లుంటుందంటే వైట్ కలర్లో ఉంటుంది. ఇది సైతాన్ హార్ట్ ఎట్లుంటుంది తెలుసా? బ్లాక్ కలర్లో ఉంటుంది తెలుసా? సైతాన్ హార్ట్లో లయన్స్, టైగర్స్, ఎనిమల్స్, బర్డ్స్ అవన్నీ ఉంటాయి. అయితే మనం దేవుని బిడ్డలం కాబట్టి మన మనసులో ఏముండదు, శాంతిగా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. అయితే ఫస్ట్ సైతాను ప్రతి ఒక్క రోజు ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ, అంటే ఇప్పుడు కాదు అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ప్రతి ఒక్క క్షణం తనని స్తుతించుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు దేవుడు వచ్చి వింటాడు. అయితే నా గురించి ఎంతో ప్రార్థన చేస్తాడు, నన్ను పరలోకానికి తీసుకెళ్తే చాలా బాగుంటుంది అని తీసుకెళ్తాడు. అయితే తీసుకెళ్తే అక్కడ ఎంతో బాగుంటుంది, మంచి బంగారంతో ఉంటుంది. అక్కడ దుఃఖం ఉండదు, ఏమీ ఉండదు, బాధ ఉండదు, ఏమీ ఉండదు. అయితే ఒకరోజు పరలోకానికి వెళ్ళినా కూడా తను స్తుతించుకుంటూ ఆరాధించుకుంటే ఉంటాడు. అయితే దేవుడు ఏమనుకుంటాడంటే తిను పరలోకానికి వచ్చినా కూడా ఎంత ప్రార్థించుకుంటూ తినికి ఎంతో నాపై ఎంతో ప్రేమ ఉంది అని అనుకుంటాడు. అయితే ఈ దూతలందరికంటే పెద్ద దూతగా మార్చాలి తినని అనుకుంటాడు. అయితే నెక్స్ట్ రోజు ఏం చేస్తాడంటే పెద్ద దూతగా మార్చుతాడు. అబ్బా ఎంత బాగుందో, నేనే రాజు, నేనే పెద్ద దూతని ఈ రాజ్యానికి అనుకుంటాడు. అయితే ఒక ఆలోచన వస్తుంది సైతానికి, అబ్బా నేను దూతగా ఉంటున్నాను, పెద్ద దూతగా, వీళ్ళందరినీ నన్ను స్తుతించి ఎంత బాగుంటుంది హాయ్ అనుకుంటాడు. అయితే అదే మాట దేవుడు వచ్చి వింటాడు. నీకు పెద్ద దూత పెట్టినందుకు పొగరెక్కింది కదా, అది క్రిందికి తోసేస్తే క్రింద అంటే మంటలో పడిపోతాడు. అక్కడైతే మొత్తం మంట మొత్తం ఎట్లోనూ ఉంటుంది తెలుసా? మొత్తం పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి. దాంట్లో అయితే జీవితాంతం కాలుతూనే ఉండాలి, ప్రతి ఒక్క క్షణం కాలుతూనే ఉండాలి. అయితే ఒకరోజు సైతాన్ కాబట్టి తను ఎక్కడికైనా తిరగవచ్చు కాబట్టి ఒక గ్రామానికి వెళ్తే తర్వాతకి అక్కడ ఒక అబ్బాయి కొంతమంది స్నానం చేసుకుంటూ బట్టలు ఎత్తుకుంటూ ఉండరు, వాళ్ళు కూడా క్రిస్టియన్సే, కొంతమంది క్రిస్టియన్స్. అయితే ఒక సైతాను ఒక అబ్బాయి తోటికెళ్తాడు. తనని వెళ్ళి ఒకసారి గిచ్చు కొట్టు అని ఇట్లా చెప్తాడు. అయితే మెల్లగా పోయి చెప్తే తను ఏం చేస్తాడంటే అదే పోయి చేస్తాడు. నువ్వు చెప్తున్నావు కానీ నాకు ఎందుకు డౌట్గా ఉంది. అరే నీ ఫ్రెండ్ రా, నువ్వు వెళ్ళి కొట్టొచ్చు కదా, ఒకసారి ఏమవుతుందో చూద్దాం అని. నా ఫ్రెండే కదా, తను కొట్టేస్తాడు. అయితే తను పరలోకానికి వెళ్ళాడు కాబట్టి సైతాన్. అయితే పరలోకం మీరు కూడా అలా సైతాన్ లాగా ప్రవర్తించకండి, సైతాన్ చెప్పిన మాట వినకండి. చెప్తే మీరు ప్రార్థన చేసుకుంటే తను పారిపోతాడు, ఇంకా మన దగ్గరికి రాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ. ఇలా అయింది స్టోరీ. ఇంకా నేను వచ్చే ఎనిమల్స్ మళ్ళీ వచ్చే సండే చెప్తాను. మనం అంటే ఫస్ట్ ఎనిమల్స్లో మనం పికాక్ గురించి చెప్పుకున్నాం కదా, పికాక్ అర్థం ఇది, ఓకే? అర్థం. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.